जोहार। भारत माता की जय। भारत माता की जय। Organized with the VS University with the kind initiative of the Honorable Vice Chancellor sir. And we know that already in Chepali and as a presidential opening remarks, I need to mention few words, but all the history and the importance has already been delivered by Dr. Subbareddy, and at least I need to add two more things to this. And we know that India is a land steeped in cultural and historical richness, and that andariki telisina vishayame. And the national observance of this Veera Bharat Divas has been initiated by Government of India in the year 2022 on this day, that is December 26th. And this is to honor the sacrifice of Sri Guru Gobind Singh sons, two younger sons, Zorawar Singh and Fateh Singh. And of course, despite the tender age of అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. వేదిక ముందున్నటువంటి మీతో నేను ఈ స్థాయిలో వచ్చి మీతో షేర్ చేసుకుంటానని నేను అనుకోలేదు. ఈ ప్రోగ్రాం కోసం సార్ని 2 సార్లు కలవడం జరిగింది. వచ్చినప్పుడు సార్ అన్నారు, అలాగేమో మేము కండక్ట్ చేసేటప్పుడు మీకు కూడా చెప్తాము, రండి కలిసి పనిచేద్దామని చెప్తాను. సో సార్ ఈ విధంగా నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినప్పుడు వారికి నేను మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గురువులంటే నాకు ఎనలేని అభిమానం. చిన్నప్పుడు నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు చచ్చి. నమస్కారం. ఈరోజు నా గురుతులేనటువంటి విజయభాస్కర్ గారి సమక్షంలో వారితో నాకు 20 ఏళ్ళ పరిచయం. వారు నాకు గురువు. గురువు ఆ స్టూడెంట్ గురించి ఏ స్థాయిలో ఆలోచిస్తారంటే ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఆ రకంగా రుచిని అనుభవించారు. వారి దగ్గర మాట్లాడుతుంది గొప్ప గౌరవంగా. ఈ కళాశాల ప్రిన్సిపాలిటీ మేడం గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి రాష్ట్ర సంయోజకులు రాజేష్ గారికి, ఈ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించేందు కోసం గత 15 రోజుల నుంచి ఇంత పెద్ద కార్యక్రమాన్ని అసలు ఊహించినటువంటి దాంట్లో ఎక్కడ పోయినా కూడా మాకు వచ్చేసింది ఆ మెసేజ్ అన్నటువంటి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శ్రీ గారికి, అదే రకంగా వాన అనేది మీ మనసులో ఎక్కడా రాకుండా ఇంత పురావుడిగా మొత్తాన్ని కూడా సిద్ధం చేసినటువంటి సుబ్బారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి సంయోజకులు ఉన్నటువంటి విజయశ్రీ అక్క గారికి, ఇక్కడ కూర్చున్నటువంటి మహోపాధ్యాయులు, ఆచార్యులు, ఉద్యోగులకి, నాన్ టీచర్స్ గారు, తర్వాత కూర్చున్నటువంటి విద్యార్థులందరూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు అనిపిస్తుంది ప్రతి కార్యక్రమము అయ్యవాళ్ళు ముందుంటారు, మనం ఏమనుకుంటాం జరిగిపోతూ ఉంటుంది, అంత డిస్కస్ చేయొచ్చు, చదివేసి. కానీ ఈరోజు మనం ఇక్కడ కలుసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీరా భారత్ దివాస్. ఈ పిల్లల గురించి మనం కూడా తెలుసుకొని అలాగే నీతిగా బతకాలి అనే ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ గజెట్ని తీసుకొని వచ్చి ప్రతి యూనివర్సిటీ, కాలేజెస్, స్కూల్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ గజెట్ దీని గురించి వీరా భారత్ దివాస్ గురించి వాళ్ళ త్యాగం గురించి తెలుసుకోవాలి అని మనందరికీ ఈ డిసెంబర్ 26వ తేదీ వీరా భారత్ దివాస్గా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అలాగే దేశం మొత్తం కూడా ఈ కార్యక్రమం ఇలాగే జరుగుతుంది. మా తరఫున కూడా జిల్లా మొత్తం ప్రతి స్కూల్స్లో, ప్రతి కాలేజెస్లో కూడా ఇలాగే జరుగుతున్నాము. వీళ్ళ గురించి కూడా మీరు పర్సనల్గా తర్వాత కూడా తెలుసుకొని వీళ్ళలాగే మనం కూడా బతకాలని మీరందరినీ కోరుకుంటూ
నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇంపార్టెన్స్ మనం ఇస్తున్నాము అంటే ఒక రకమైనటువంటి ధైర్యం కానివ్వండి, బ్రేవరీ కానివ్వండి, ఏదైనా సరే దానికి ఒక ఏజ్ లిమిట్ లేదు అనేటువంటిది ఆ విషయం చెప్పడానికి ఈ యొక్క అపేక్ష. ధైర్యవంతులు అంటే పెద్దవాళ్ళు, పరాక్రమవంతులు, మహారాజులు, వాళ్ళే ధైర్యవంతులు కాదు. చిన్నపిల్లలు కూడా, ఒక 6 ఏళ్ల వయసు ఉన్నవాళ్ళు, 9 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళంత బ్రేవరీని ప్రదర్శించారు, అంత ధైర్యాన్ని ప్రదర్శించారు. వాళ్ళకి ఇచ్చినటువంటి కర్తవ్యము, వాళ్ళని ఎంత హింసలు పెట్టినా కూడా చాలా మంది చెప్పారు పెద్దలు. అయినప్పటికీ కూడా వాళ్ళు అనుకున్న దానికి, వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు మనకు టీచ్ చేశారో ఆ ప్రిన్సిపల్స్ వదలకుండా వాటిని అడ్డుపెట్టుకొని వాళ్ళను సజీవంగా జీవ సమాధి చేసినా కూడా నవ్వుతూ నిలబడినటువంటి చిన్నపిల్లలు. అలాంటి వాళ్ళ యొక్క త్యాగం అనేది అది మనం మర్చిపోకూడదు. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని ఒక నేషనల్ లెవెల్లో చేయాలని 26 డిసెంబర్ 2002లో స్టార్ట్ చేశారు, దాన్ని ఇనాగరేట్ చేశారు. ఆ సంవత్సరం ఇంటర్నేషనల్గా కూడా ఇది జరగబడింది. మనకు ఉన్నటువంటి చాలా అదర్ కంట్రీస్లో కూడా దీన్ని చేశారు. ఈ సందర్భంగా మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, చరిత్రలో ఉన్నాయి. నచికేత అనేటువంటి వ్యక్తి, ఒక చిన్నవాడి గురించి ఎంతమందికి తెలిసిన మనకి, అభిమన్యుడి గురించి చాలా మందికి తెలిసాము, ధ్రువుడి గురించి చాలా మందికి తెలిసాము. వీళ్ళంతా మన సంస్కృతిలో ఉన్నటువంటి వ్యక్తులు, బయట నుంచి వచ్చిన వ్యక్తులు కాదు. ఆ రోజు 14-15 ఏళ్ల వయసులో అభిమన్యుడు వెళ్ళి పద్మవ్యూహంలో వెళ్ళి చనిపోతాడని తెలుసు, అయినా వెనక్కిపోలేదు, పోయాడు అంతే ధైర్యం. యూత్ మీద ఉన్నటువంటి ఈ యొక్క అర్జెంటుగా కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ మనం చేయాలి. ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలి. పదే చాలాసార్లు రిపీట్ చేస్తాను. ద మీడియం ఏజ్ ఆఫ్ ద యూత్ ఈస్ ఇన్ ఇండియా 9 years అని చెప్పారు. నెక్స్ట్ రాబోయేటువంటి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంతా కూడా మీరు ఈ దేశాన్ని నడపాల్సి ఉంటుంది. మీ భుజస్కంధాల మీదే ఈ దేశం బాగుపడుతుంది. చెడిపోయినా కూడా మీ వల్లనే చెడిపోతుంది. కాబట్టి మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే కల్చరల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మన ట్రెడిషన్, మన సాంప్రదాయాలు వీటిని వదిలిపెట్టకుండా వాటిని కూడా మనం ఫాలో అవుతూ ఈ దేశాన్ని ఇంకో కొన్ని వేల సంవత్సరాలు కాపాడుకునేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నేను చెప్పాను, మేము వీఆర్ ఆల్ అవుట్ గోయింగ్ బ్యాచ్ మాది.